హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వంకాయ పచ్చడిని చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోరో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోరో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక పెద్ద వంకాయని తీసుకుంటున్నా. ఇది సుమారు ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యేకి మినిమం 10 to 12 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అంతా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా వంకాయ కంప్లీట్గా చల్లారిన తర్వాత దీని పైన పొట్టునంతా తీసేసుకోవాలి. సో ఇలా పైన పొట్టునంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయని చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంత చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి 6-7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చడి కాస్త కారంగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్, అలానే ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. అలానే 6-7 వెల్లుల్లిని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ టొమాటోస్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టొమాటోస్లో నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అంటే ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, టొమాటోస్లో నుంచి పచ్చివాసన పోయి అలానే కాస్త సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. సో ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/4 కప్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. సో ఎండు కొబ్బరిని చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోండి. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు, అలానే వెల్లుల్లిని యాడ్ చేయండి. టొమాటోస్ని ఇప్పుడే యాడ్ చేయకండి. టొమాటోస్ని ఇప్పుడే యాడ్ చేసేస్తే పేస్ట్ లాగా అయిపోయి చట్నీకి అంత టేస్ట్ ఉండదు. సో ఈ వీటిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్, అలానే ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి కాస్త తక్కువగానే వేసుకోండి. అలానే అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ కాస్త కచ్చా పచ్చగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే చట్నీ అంత టేస్ట్ ఉండదు. సో ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇవి కాస్త చిట్టపడమనిన తర్వాత 2 ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకును వేసుకుని తాలింపుని లో ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. తాలింపు కాస్త ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్త పచ్చిగా ఉంటేనే చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.